ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ స్నాక్స్లోకి బియ్యం పిండితో సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇలా మనం నోటికి రుచిగా ఇంట్లో ఉండే బియ్యం పిండితో చాలా త్వరగా చేసుకోవచ్చండి. అంతేకాదు వీటిని కొంచెం ఎక్కువగా చేసుకుంటే 2-3 వారాల పాటు తినచ్చు. ఇంట్లో వీటిని ప్రిపేర్ చేస్తానంటే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఓసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఈ 2 స్నాక్ రెసిపీస్ కూడా సూపర్గా ఉంటాయి. ముందుగా రైస్ బిళ్ళల ప్రిపరేషన్‌ని చూద్దాం. దానికోసం 1 కప్పు బియ్యపు పిండిని ఫుల్‌గా నింపి తీసుకోండి. ఎందుకంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యపు పిండిని తీసుకుంటామో అదే కప్పు కొలతతో నీళ్ళని తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పొడి బియ్యపు పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే బయట కొనే బియ్యపు పిండినైనా వాడొచ్చు. సో మనం తీసుకున్న కప్పు బియ్యపు పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇదే కప్పు కొలతతో 1 కప్పు నీళ్లను స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ బటర్‌ని గానీ లేదా ఇలా నెయ్యిని గానీ తీసుకోండి. లేదా మీరు కావాలంటే నెయ్యి, బటర్‌కి బదులుగా నూనెనైనా వాడొచ్చు. సో ఇలా తీసుకున్న నీళ్లు ఎప్పుడైతే ఇలా వేడవ్వడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఇందులోకి మనం కొలిచిపెట్టిన బియ్యపు పిండిని తీసుకొని కలపండి. బియ్యపు పిండి తీసుకొని ఇలా కలిపేసరికి దగ్గర పడుతుంది. మరి ఉడికించాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని బియ్యపు పిండి కొంచెం చల్లారాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం తీసుకోండి. అలాగే ఇందులోని 1 టీ స్పూన్ కలోంజి సీడ్స్ని తీసుకుంటున్నాను. ఈ స్నాక్లో ఈ కలోంజి సీడ్స్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వీటితో పాటు మరొక టీ స్పూన్ నువ్వులను తీసుకోండి. మీ దగ్గర కలోంజి సీడ్స్ లేకపోతే నువ్వులని 2 టీ స్పూన్ల వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేలా మంచిగా కలపండి. మళ్ళీ ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మనం కొలిచి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మరీ సాఫ్ట్గా ఉండద్దు, మరీ గట్టిగా ఉండద్దు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సెమీ సాఫ్ట్గా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిండిని ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఒకసారి చేతులను కడుక్కొని లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బిళ్ళల్లా ఒత్తి తీసుకుందాం. మరీ పిండిని ఎక్కువగా తీసుకోవద్దు. చిన్న మిల్లిమేకర్ ఎంత ఉంటుంది అంత సైజులో పిండిని తీసుకొని అరచేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చేయండి. ఆ తర్వాత ఇలా ఫ్లాట్గా నొక్కి తీసుకోండి. ఎక్కడైనా లావుగా ఉంటే ఫింగర్స్తో ఇలా కొంచెం లైట్గా ట్యాప్ చేసామంటే సమానంగా వస్తుంది. ఇలాగే మనం కలిపిన పిండి మొత్తం కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చేసి చిన్న చిన్న బిళ్ళల్లా ప్రిపేర్ చేయండి. మనం ఇలా చేసేటప్పుడు సైడ్స్కి కాస్త పలికినట్టుగా వస్తుంది. నిజానికి ఈ బిళ్ళలకి అదే డిజైన్ అన్నమాట. కాబట్టి మరీ రౌండ్గా కాకుండా సైడ్స్కి కొంచెం క్రాక్స్లా వచ్చినా వాటిని అలాగే చేయండి. ఈ స్నాక్ రెసిపీ చేయడానికి మనకు పెద్దగా టైం పట్టదండి. ఒక 10-15 నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినే కాడికి తిని మిగిలినవి స్టోర్ చేసుకొని తర్వాతైనా తినొచ్చు. సో మొత్తానికి మీతో మాట్లాడుతూ పిండి మొత్తం బిళ్ళల్లా ప్రిపేర్ చేసేసానండి. సో ఇలా చేశాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడయ్యాకే ఫ్రై చేయాలి. ముందుగా ఒకటి వేసి చూద్దాం. చూడండి ఆయిల్ బాగా వేడైంది కదా. ఇప్పుడు ఇందులోకి సరిపడాన్ని మనం చేసిన బిళ్ళల్ని తీసుకోండి. ఒకేసారి 4-5 బిళ్ళలైనా తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి వేస్తూ అయినా తీసుకోవచ్చు. అలాగే మనం ఇలా ఆయిల్లో సరిపడాన్ని బిళ్ళల్ని తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. ఆయిల్లో కాసేపు మనం టర్న్ చేయకుండా అలాగే ఫ్రై చేసామంటే బిళ్ళలు ఆ షేప్ అనేది పాడవకుండా స్టిఫ్గా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఈ పైన వస్తున్న నురగ ఉంది కదా, ఈ నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. మనం ఈ నురగ తగ్గిపోకముందే బయటకి తీసుకుంటే వేడి చల్లారాక మళ్ళీ మెత్తగా అనిపిస్తాయి. కాబట్టి ఈ నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. చూడండి నురగ పూర్తిగా తగ్గిపోయింది. అలాగే బిళ్ళల కలర్ కూడా కాస్త మారి క్రిస్పీగా వచ్చాయి కదా. ఇలా ఫ్రై చేసాకే మనం ఆయిల్ నుండి బయటకు తీసుకోవాలి. మీరు కావాలంటే టిష్యూ పేపర్లోకి తీసుకొని సర్వ్ చేయొచ్చు. సో ఇలాగే మిగిలినవి కూడా మళ్ళీ సెకండ్ బ్యాచ్గా ఫ్రై చేసి తీసుకోవడమే. నేను లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసి తీసుకున్నానండి. అంతే, సులువుగా చేసుకునే టేస్టీ రైస్ బిళ్ళలు రెడీ అయిపోయాయి. తర్వాత వచ్చేసి బియ్యపు పిండితో చేగోడీలు చూపించబోతున్నానండి. ఇవి మంచి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. మరి వీటిని చేయడానికి ముందుగా ఏదైనా కప్పు కొలతతో బియ్యపు పిండిని ఇలా కొలుచుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి.
ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండిని వాడుతున్నానండి. అది గ్రామ్ వైస్ చెప్పాలంటే పావు కిలో వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే పిండొచ్చేసి ఇక్కడ నేను పొడి పిండిని వాడుతున్నానండి. మనం పిండి కోసం బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లులో పిండి కొట్టించుకుంటే సరిపోతుంది. లేదా మీరు షాప్‌లో అమ్మే బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోండి. ఇలా కొంచెం శనగపిండి వేయడం వలన చేగోడీలు మంచి రుచిగా వస్తాయి. అలాగే మనం ఫ్రై చేసినప్పుడు చేగోడీలు పేలిపోకుండా ఈ శనగపిండి అనేది మనకు హెల్ప్ అవుతుంది. వీటిని పక్క నుంచి పెసరపప్పును తీసుకోండి. ఇక్కడ నేను ఒక అరగంట ముందుగానే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని బాగా కడిగి నానబెట్టానండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఈ టేబుల్ స్పూన్ కొలతతోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని అరగంట సేపు నానబెట్టాను. మీరు కూడా ఇలా ఒక అరగంట ముందే పప్పుని నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో ఇదే కప్పు కొలతతో నీళ్లను కూడా కొలుచుకుంటూ ఒక 2 కప్పుల నీళ్లను ఇలా ప్యాన్లోకి తీసుకోండి. అలాగే ఇందులోని నానబెట్టిన పెసరపప్పుని కూడా నీళ్లు పడకుండా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాముని, అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. ఇలా కొంచెం వంట సోడా వేయడం వలన మనం చేసే ఈ చేగోడీలు ఎక్స్ట్రా కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని తీసుకోండి. లేదా మీరు వెన్నెనైనా లేదా నూనెనైనా వాడొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలిపి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు వేడి చేయండి. మరి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇలా జస్ట్ ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి మనం బియ్యం పిండిని తీసుకుందాం. బియ్యం పిండిని ఇలా మొత్తం తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కలిసేలా బాగా కలపండి. ఇక్కడ మనం నీళ్లను కరెక్ట్గా కొలిచి తీసుకున్నాం కాబట్టి మనం తీసుకున్న ఈ పిండికి బాగా సరిపోతాయి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు, అంటే ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. 10 నిమిషాల తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని కలిపి తీసుకుందాం. కంప్లీట్గా చల్లారిపోలేదండి, ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది. అలాగే మనం ఇలా కలిపేటప్పుడు మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా తీసుకున్న నీళ్ళే కరెక్ట్గా సరిపోతాయి. ఇన్ కేస్ మీరు ఇలా కలిపేటప్పుడు మరీ పొడి పొడిగా అనిపించినా, ముద్ద కట్టడం అంత బాగా రాకపోయినా లైట్గా నీళ్లను చల్లుతూ అయినా లేదా చేతిని తడి చేసుకునైనా బాగా కలపండి. మనకు స్టార్టింగ్ కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది, కానీ ఒక 2-3 నిమిషాలు ఇలా ప్రెస్ చేస్తూ కలిపేసరికి ఇదంతా ఒక ముద్దలా వస్తుంది. సో ఇలా పిండి ముద్ద వచ్చేంత వరకు బాగా కలిపాక చూడండి, మనకు కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మరీ ఎక్కువ సాఫ్ట్ కూడా ఉండద్దు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు మనం చేగోడీలను ఇలా ఏదైనా టేబుల్ పైన కానీ లేదా ప్లేట్ పైన కానీ చాపింగ్ బోర్డ్ పైన కానీ ఇలా రోల్ చేస్తూ చేగోడీలా చుట్టి తీసుకుందాం. ఇలా బాగా రోల్ చేసి ఇలా ఫింగర్కు చుట్టి అడ్జెస్ అనేవి ఊడిపోకుండా 2 అడ్జెస్ని బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే సన్నగా లావుగా కాకుండా సమానంగా రోల్ చేసి ఇలా రౌండ్గా చుడుతూ ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇలా మనం చేగోడీలను చుట్టేటప్పుడు విరిగిపోయినట్టుగా సరిగ్గా షేప్లో రౌండ్గా రాకపోతే పిండి అనేది కొంచెం పొడిగా ఉందని అర్థం. అలాంటప్పుడు మీరు కలిపిన దానికంటే పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకొని ఆ తర్వాత ఇలా చేగోడీలో చుట్టండి. పిండి మరీ గట్టిగా డ్రైగా ఉన్నా మనం ఇలా రౌండ్గా చేగోడీలు చుట్టేటప్పుడు విరిగిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు మీకు టిప్ అనేది యూస్ అవుతుంది. సో ఇదే విధంగా మనం కలిపిన పిండి మొత్తం కూడా రౌండ్గా రోల్ చేస్తూ చేగోడీలా చుట్టి తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను అన్ని రింగుల్లా చుట్టి తీసుకున్నాను. సో ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇందులోకి సరిపడన్ని చేగోడీలను తీసుకుందాం. ఇలా తీసుకున్న చేగోడీలను వెంటనే కదిపామంటే విరిగిపోతాయి. ఏమైనా ఇలా పైపైన ఉంటే స్లోగా స్పూన్తో ఇలా పక్కకు ఆయిల్లో పడేటట్టుగా తీసుకొని వీటిని ఇలాగే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే వీటి షేప్ అనేది సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం స్లోగా టర్న్ చేస్తూ క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అలాగే మనం వీటిని ఎంతసేపు ఫ్రై చేసినా కలర్ అనేది పెద్దగా మారదు. కాబట్టి ఈ పైన నురగొస్తుంది కదా, ఈ నురగ అనేది కంప్లీట్గా తగ్గిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా క్రిస్పీగా, అలాగే పైన వచ్చే నురగ అనేది తగ్గిపోతుంది.
చూడండి కాసేపు ఇలా ఫ్రై చేసేసరికి పైన నురుగు అనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది కదా! ఇలా వచ్చిందంటే చేగోడీలు బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఈ చేగోడీలను జాలిగరిటెతో తీసుకుంటూ ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ మనం చేసిన చేగోడీలన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం బియ్యపు పిండితో మంచి టేస్టీగా ఎక్స్ట్రా కరకరలాడుతూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.